అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాళ్ళ వీడియోలో కొన్ని మంచి కలెక్షన్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అండ్ మనం ఆన్లైన్లో ఏవి తీసుకోవాలన్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి క్లోతింగ్ బిజినెస్ ఎంత ఇంప్రూవ్ అయినా సరే ఫేక్ పేజెస్ అలాగే ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. అలా కాకుండా నేను ట్రస్ట్ వర్తి పేజెస్ అలాగే వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చెప్తాను. నేను ఎప్పుడైనా సరే జెన్యూన్గానే చెప్తాను అనమాట. ఏదైనా ఏ శారీ రివ్యూ చేసినా అది మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తా, లేకపోతే లేదనే చెప్తాను. అవి నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈ శారీ వచ్చేసి ఈరోజు తెలిసిన వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాను. సో ఈ శారీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. స్పేస్ సిల్క్ అనమాట. అంటే స్పేస్ సిల్క్లోనే కొంచెం జార్జెట్ కైండ్ ఆఫ్ శారీ అనమాట. క్రష్ ఉంటుంది అనమాట, చాలా స్మూత్ ఉంటుంది. దీని మీద బ్లౌజ్ ఆల్రెడీ అంటే మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. సేమ్ బ్లౌజ్, సేమ్ పింక్ కలరు. కొంచెం ఆర్డినరీగా నార్మల్గా ఉందనిపించి నేను ఈ బ్లౌజ్ పేరప్ చేస్తాను అనమాట. ఇది రెడీమేడ్ బ్లౌజే. సో ఇది ఇలా పేరప్ చేశాను. అండ్ ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏదైనా సరే ఏదైనా పర్చేస్ చేయాలన్నా ఏదైనా వ్యూస్ ఎక్కువ ఉన్నాయని గుడ్డిగా నమ్మేయకండి. అది ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలన్నమాట. సో వాటిపైన రివ్యూస్ చూడండి. అలానే రివ్యూస్ చేసే ప్రతి ఒక్కరు కూడా జెన్యూన్ అని కూడా నేను చెప్పను. సో ఎక్కువ ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు ఎవరు మంచిగా రివ్యూస్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరూ 10 మంది ఒక దారిలో వెళ్తే మనం కూడా అదే దారిలో వెళ్తే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట. సో వెళ్ళినా పర్వాలేదు, మన థింకింగ్ అనేది డిఫరెంట్ ఉండాలి, మన ప్రోడక్ట్ యూనిక్గా ఉండాలి, మనకి దానిపైన మంచి గ్రిప్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆవు అంటే ఎక్కువ క్లోతింగ్ బిజినెస్ చేస్తే ఏమవుతుందంటే సో మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఫీల్డ్ కంటే కూడా కొంచెం కాంపిటీషన్ లేని తక్కువ ఉన్న వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనేది నా ఫీలింగ్. అలా అని క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళని నేనైతే డిస్కరేజ్ చేయను. సో నేను చెప్తున్నా అనమాట, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చలేని వాళ్ళు వద్దు. అలాగే పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకొని మరి శారీస్ సేల్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళ రివ్యూస్ జెన్యూన్ అయితే వాళ్ళు ఎందుకు కమెంట్స్ ఆఫ్ చేసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి. జెన్యూన్ పేజెస్ ఎప్పుడు కూడా కమెంట్స్ ఆన్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ రివ్యూస్ రావు కాబట్టి. ఓకేనా? సో ఓకే, మనం వీటిలోకి వెళ్ళిపోదాం. ఈ టాపిక్ అంతా మనకు అనవసరం. సో ఫస్ట్ వచ్చేసి అంటే నేను చెప్తాను, అలా అని రేటుకి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంటుందండి. అలానే మనం 900 పెట్టి 2000 వర్త్ క్వాలిటీ కావాలి అంటే దొరకదు కదా. సో దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ని కూడా అంచనా వేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ శారీ ఇదన్నమాట. పింక్ కింద గ్రీన్, లైట్ గ్రీన్ అనమాట. ఓ టైంలో చాలా పాపులర్ ఈ శారీస్. ఎంతవరకు తెలుసో తెలియదు కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్లీట్స్ కుచ్చిళ్ళు అలా నిలబడిపోతాయి అన్నమాట. మనకి ఏ ఫంక్షన్ అయినా సరే సమ్మర్లో కూడా ఈజీగా వేర్ చేయొచ్చు. బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టున్నాను. అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు మనకి గ్రీన్ వస్తుంది, ఇలా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. నేను విప్పి చూపించట్లే కానీ ఒకసారి కట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక వీడియో పెడతాను. ఓకేనా? ఇదన్నమాట శారీ బ్లౌజ్. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడు పెట్టట్లేదు. సో ఇదన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది అరౌండ్ ఒక 900 అట్లాగా పడింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి పట్టు శారీ లుక్ ఉంటుంది. మనం మంచి మంచి ఫంక్షన్స్కి వేసుకెళ్ళచ్చు, మనకి కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో కలర్ అయితే ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ శారీ. ఈ శారీ కూడా సేమ్ పేజ్ నుంచే తీసుకున్నా, అది చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కూడా నేను శివరాత్రి కట్టుకున్నాను. సో ఒక 4-5 టైమ్స్ గట్టిగా కట్టేసాను అనమాట ఈ శారీ.
ఇది కూడా ప్యూర్ చిఫాన్ శారీ అనమాట. ఇవి డ్రై వాష్కి ఇచ్చుకోవాలి. ఇంట్లో వాష్ చేసామంటే కనుక శారీస్ పాడవుతాయి. అలాగే వీటిలో వచ్చే చిక్ ఏంటంటే వీటిలో ఉన్న గోల్డెన్ థ్రెడ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. పోగులు కింద వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి. కాకపోతే క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. చబ్బీగా ఉన్న వాళ్ళు వేసుకుంటే బాడీ హగ్గింగ్ ఉంటుంది. సింగిల్ ప్లేట్ వేసుకున్నా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చేదానికి ఇలా వర్క్ వచ్చిందనమాట. సో వర్క్ అంతా కూడా నేను ఫ్రంట్ ఇచ్చేసాను. ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఐరన్ చేయలేదు కాబట్టి బ్లౌజ్ ఎలా ఉంది. నేను వేసుకునే ముందు ఐరన్ చేసుకోవడం అలా చేసుకుంటాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా హ్యాండ్స్కి కూడా వచ్చింది మనకి వర్క్. కంప్లీట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలా కనిపిస్తుంది కదా. ఈ బ్లౌజ్ దీని మీదకనే కాదు, మల్టిపుల్ బ్లౌజెస్ మీద శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టేశాను. వేసుకుంటే మోడల్ బాగా తెలుస్తుంది. బ్యాక్ ఓపెన్ హుక్స్ అనమాట. మనకి బ్యాక్ కూడా బుట్టి వర్క్ వచ్చింది చూడండి. నాకు బ్యాక్ హెవీ వర్క్ అంత ఇష్టం ఉండదు, అందుకనేసి ఇది తీసుకున్నాను. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనమాట. ఈ 3 శారీస్ కూడా నేను ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అన్నమాట. ఈ శారీస్ ఏంటంటే ఓ టైంలో చాలా ఫేమస్ అయినాయి అన్నమాట. ఇవి సింగిల్ బార్డర్ ఉంటుంది, అంటే జస్ట్ లైక్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ లాగా అనమాట. కానీ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది. కుచ్చులు కూడా నీట్గా నిలబడితే మన బాడీకి హగ్గింగ్ ఉంటుంది. శారీ చాలా బాగుంటుంది. శారీ లెంత్ కూడా ఎక్కువ. మనం బ్లౌజ్ ఇందులోదే కట్ చేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. లేకపోతే దీనికి సెపరేట్గా కాటన్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇంకా ఇట్లానే ఉంటుంది. ప్లెయిన్ బార్డర్ అంతే. అండ్ పళ్ళు కూడా ఇంతే ప్లెయిన్ వస్తుంది. టెజల్స్ వచ్చినాయి. దీని బ్లౌజ్ నేను ఇలాగా డిఫరెంట్గా స్టిచ్ చేస్తాను అనమాట. కాలర్ నెక్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ పెట్టేసి హ్యాండ్స్కేమో ఇట్లాగా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి పోట్లే బటన్స్ ఇచ్చా అనమాట. శారీలో క్లాత్ దీనికి అటాచ్ చేస్తాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. సో దట్ మనం సమ్మర్లో కూడా ఈజీగా వేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పాట్ హోల్ ఇచ్చాను. ఇవన్నీ కూడా నేనే స్టిచ్ చేశాను. ఇవి హుక్స్ పెట్టలేదు. సో పాట్ హోల్ చాలా మంచి లుక్ ఉంటుంది. అన్నీ ఒక మోడలే కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటాయి అన్నమాట. ఓకేనా. ఈ మంగళగిరి శారీ వచ్చేసి నేను మౌని రాజశేఖర్ కలెక్షన్ నుంచి తీసుకున్నాను. వాళ్ళది సర్వీస్ చాలా బాగుంటుంది. వాళ్ళు మనం ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు ట్రాకింగ్ కూడా పెడతారు. మనం అడ్రస్ అవన్నీ కూడా ప్రాపర్గా ఇస్తే ట్రాకింగ్ పెడతారు. అలాగే మనకి షిప్పింగ్ కూడా చాలా త్వరగా వచ్చేసింది. ఒక 2 డేస్లో నాకు అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ టైం తీసుకున్నా అందులో, కానీ నాకు త్వరగానే వచ్చేసింది. ఇది వచ్చేసి ప్యూర్ చిఫాన్ శారీ అనమాట. లైక్ ఎల్లో శారీ చూపించా కదా, అలాగే ఇవి ఇప్పుడు ప్రజెంట్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట. ఇది కూడా అంతే, నార్మల్ వాష్ చేయకూడదు, డ్రై వాష్ అనమాట. అంటే ఇది కట్టేసి తర్వాత డ్రై వాష్కి ఇచ్చేసుకోవడమే, లేకపోతే శారీ పాడవుతుంది అనమాట. ఇది కూడా సింగిల్ ప్లీట్కి బాగుంటుంది. ఇవి కూడా బాడీ హగ్గింగ్ ఉంటాయి శారీస్. ఇది మీషో శారీ అనమాట. మీషో నుంచి తీసుకున్నా. చూసారా క్వాలిటీ అన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలా అని అన్నీ బాగుంటాయని కూడా చెప్పలేము. మీషోలో అప్పుడప్పుడు అలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఆ శారీకి నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాను. చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే మాత్రం. బ్యాక్ ఇలా చిన్న పాట్ హోల్ ఇచ్చి ఫ్రంట్ ఇలా స్కాలప్ ఇచ్చేసాను. ప్యాడెడ్ బ్లౌజ్, అలాగే హాఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. హాఫ్ హ్యాండ్స్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. ప్యూర్ చిఫాన్ శారీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో.
ఈ కలర్ కాంబినేషన్స్ చాలా రేర్గా ఉంటాయి అనేసి ఈ కలర్ కాంబినేషన్ ఐ టుక్ ఇట్ అనమాట. ఐ చూస్ ఈ కలరు ఎల్లో చాలా రేరు, నేను ఎప్పుడో కానీ చూడను. సో దాన్ని బట్టి శారీ అనమాట. ఇది అరౌండ్ 850 ఆ రేంజ్ అనమాట. సో ఇది శారీ అంతా కూడా పైన ఒక కలరు కింద ఒక కలరు మల్టీ కలర్ ఉంటుంది. అలాగే టెజిల్స్ వస్తాయి. అలాగే పళ్ళు ఏముండదు, పళ్ళు కూడా సేమ్ అలానే. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్ క్లాత్ అన్నమాట. ఈ శారీకి బ్లౌజ్, ఈ శారీ బ్లౌజ్ ఇదిగో, ఇది కూడా సేమ్ ప్యాడ్ పెట్టి ప్రిన్సెస్ కట్ పెట్టేశాను. హ్యాండ్స్కి ఇలా శారీలో కలర్ ఇలాగా డబుల్ స్కాలప్ ఇచ్చేసాను అనమాట. డబుల్ స్కాలప్ అంటే మళ్ళీ ఇవి ఇక్కడే టచ్ చేయడం కాకుండా ఇందులో ఇంకో హ్యాండ్ ఉంటుంది అనమాట. ఇది ఇంకో హ్యాండ్, పైన ఇంకో హ్యాండ్, అలా. ఇలాంటి వాటికి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుందండి. ఇవి శారీలో క్లాత్ కాకుండా శారీకి మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని హాఫ్ పట్టు అలాంటి క్లాతులు తీసుకొని మనం వేసుకుంటే శారీ వేస్ట్ అవ్వదు అనమాట. లేదు శారీ కలర్ మనకు దొరకట్లేదు, ఇదే మోడల్ కావాలనుకుంటే శారీలో కట్ చేసేసుకొని శారీకి స్పెషల్గా జార్జెట్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ కుచ్చిళ్ళ దగ్గర అంటే కట్ చంక్ దగ్గర అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 80 to 1 మీటర్ అటాచ్ చేసుకొని మీకు శారీ లెంత్ వచ్చేస్తుంది. మనం ఎలాంటి మోడల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఈ మోడల్, బ్యాక్ వచ్చింది. ఇది కూడా మంచి బోట్ నెక్, అంటే నార్మల్ ఆర్డినరీగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇవన్నీ కూడా ఏదైనా సరే బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ కానీ మోడల్ కానీ మంచిగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. బ్యాక్ ఓపెను. సో ఈ శారీకి బ్లౌజ్, నాకైతే శారీ నచ్చింది, బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంది. సో మీకు బ్లౌజెస్ కస్టమైజేషన్ కావాలి, మేము ఇలా బ్లౌజెస్ సేమ్ కస్టమైజేషన్ కావాలనుకుంటే కనుక నేను పేజెస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఆర్డర్ చేసుకొని ఫస్ట్ అలా కాదు, నేను చెప్తాను ఏ పేజెస్ నుంచి నేను తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఆర్డర్ చేసుకొని నాకు కమెంట్ చేయండి. సో మీరు ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేస్తారనుకోండి, నేను ఫోన్ నెంబర్ పెడతాను. సో వాట్సాప్ త్రూ నన్ను కాంటాక్ట్ అయితే సో మీ సైజెస్ అవన్నీ కూడా చెప్పి నాకు శారీ ఇక్కడికి పెట్టారంటే కనుక నేను బ్లౌజెస్ ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ మీకు ఏ మోడల్ కావాలన్నా సరే నేను చేసిస్తాను. సో ప్రైజెస్ కూడా అందులోనే నేను మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఈ శారీస్ అప్పుడు ట్రెండింగే, ఇప్పుడు ట్రెండింగే ఈ శారీస్. కానీ నేను ఈ శారీస్ ఒక్కసారి కూడా కట్టలేదు అనమాట. తీసుకున్నాను కానీ అసలు కట్టనే లేదు, బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదు, తీసి అలా పెట్టాను అంతే. ఈ శారీ ఇవి మడతలు ఊడితే పెట్టుకోవడం కష్టం, అందుకే తీయలేకపోతున్నా. ఓకే, ఇవి ఆల్రెడీ తెలిసిన శారీసే. ఇది కొంచెం గంధం కలర్ ఉంటుంది, ఇది పింక్ ఉంటుంది. వీటిలోనే ఇంకా ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ శారీస్ కూడా ఉంటాయి. ఇవి అరౌండ్ 700 750 ఆ రేంజ్ వచ్చిన శారీస్, అవి వచ్చేసి 1800 అట్లా ఉన్నాయి. అవి ఎప్పుడు తీసుకోలే కానీ అందులోనే ఇది కూడా స్మూత్ క్లాత్, ఇది కూడా వేసుకోవచ్చు నీట్గానే. దీనికి బ్లౌజ్ కూడా కొంచెం చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. సో బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇక్కడ లేదు కానీ, సో వీటి మీద బ్లౌజెస్ కూడా అందరికీ తెలుసు. ఇందులో కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా నాకైతే నీట్గా వచ్చేసింది, ఓకేనా. అలాగే ఇందులోనే ఇంకో కలర్ అనమాట. ఈ కలర్ కూడా చాలా రేర్గా అనిపించింది నాకు. ఇది పెసరకాయ కలరు, వంకాయ కలర్ అనమాట. అంటే మింట్ గ్రీన్ పర్పుల్ అనమాట. పర్పుల్ అనొచ్చు, లావెండర్ అనొచ్చు. సో ఈ రెండు కూడా మిక్స్ ఉన్నది. ఈ శారీ కూడా కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఎల్లో శారీ వచ్చి కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా, ఇది కొంచెం డీసెంట్గా ఉంటుంది అనమాట. సేమ్ రెండు కూడా క్లాతులు సేమే, ఓకేనా. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ దీని బ్లౌజ్ హైలైట్ అనమాట. మనకి బ్లౌజ్ చూపిస్తాను. చూసారా బ్లౌజ్,
మీరు రిఫరెన్స్గా ఏ పిక్ పెట్టినా సరే సేమ్ అదే మోడల్లో మీకు బ్లౌజ్ కస్టమైజేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. వీటికి ఇక్కడ తాళ్ళు కట్టేసుకుంటే మోడల్ సూపర్ ఉంటుంది. హ్యాండ్స్ జస్ట్ ఇలా స్కాలప్, సింగిల్ స్కాలప్ ఇచ్చాను. లేదు శారీలోది మ్యాచింగ్ క్లాత్ వేసుకోవాలన్నా సరే డబుల్ స్కాలప్ వేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్, ప్రిన్సెస్ కట్, ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. నేను ఎక్కువ పైపింగ్ ఇన్సైడ్ వెయ్యను, అంటే ఈ క్లాత్ బయటికి కనిపించకుండా వెయ్యను. ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. ఇన్విజిబుల్ పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది, దీనికంటే కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ మనకి మంచి లుక్ ఇస్తుంది. కానీ చిన్న మిస్టేక్ జరిగినా సరే అది క్లాత్ అంతా కూడా పాడైపోతుందండి. అంటే బాగా ఎక్స్పర్ట్స్, బాగా మంచి ప్రొఫెషనల్ టైలర్స్ అలాంటి వాళ్ళ దగ్గర అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అదంతా కూడా నీట్గా అవుతుంది అనమాట. సో నేనైతే ఇలాగా ఈ పైపింగే ప్రిఫర్ చేస్తాను. ఇది మనకి కొంచెం సేఫ్టీ అనమాట. ఏ బ్లౌజ్ కూడా పాడవ్వదు, పాడయ్యే ఛాన్సే ఉండదు. సో మనం నీట్గా వేసుకుంటాం కాబట్టి చూసారా, మనం దేనికైనా పైపింగ్ వేసామంటే కనుక ఆ బ్లౌజ్ మోడల్ హైలైట్ అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చి ఈ సారీ అన్నమాట. నెక్స్ట్ చూసారా, సారీ ప్రింట్ చూసి నాకు తీసుకోవాలి అన్నట్టుగా అనిపించింది. దీనికి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చింది కానీ ఇంకా స్టిచ్ చేయలేదు. నాకు ఎందుకో అది అంత అనిపించలే అనమాట, స్టిచ్ చేసుకోవాలి అన్నట్టు ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఈ 2 కలర్స్లో మనం ఏది తీసుకొని ఈ లోటస్ కలర్ కానీ ఈ కలర్ కానీ ఏది స్టిచ్ చేసుకున్నా సరే మనకి శారీ మంచిగా ఎలివేట్ అవుతుంది. సో దీనిలో బ్లౌజ్ దీంట్లోనే ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా బుట్టి వర్క్ వచ్చింది. వేస్ట్ అంటే అంత లుక్ అంత మంచిగా ఉండదు. ఓకేనా, ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ అనమాట, స్మూత్ వచ్చింది. మంచి క్రష్ ఉంటుంది అనమాట. మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అనే కాదు, పెళ్ళిళ్ళకి కూడా నీట్గా కట్టుకెళ్ళిపోవచ్చు. అండ్ ఈ శారీ కూడా ఏంటి అన్నీ ఎల్లో 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 అనిపిస్తుందా మీకు? కానీ ఒక్కో దాంట్లో ఒక్కో స్పెషాలిటీ అనమాట. ఒక్కోసారి చెప్పలేం మనకు అన్నీ ఒకేసారి బ్లూ నచ్చుతాయి, ఒక్కోసారి అన్నీ కూడా మెరూన్ పింక్ అలా వెళ్ళిపోతాం. మనం చెప్పలేం అదంతా కూడా. కానీ అన్నీ ఒక కలరే కాదు, ఒక్కోటి ఒక్కో కలరు, ఏ కలర్కి ఆ కలర్ స్పెషల్ అనమాట. అలా అని మనం అన్నీ ఒకసారి కట్టుకోం కదా. సో ఈ రోజు ఇది కడితే రేపు అది కట్టం కదా. సో అప్పుడప్పుడు ఒకటి కడతాం కాబట్టి అన్నిట్లో నాకు ఇవి నచ్చి తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ శారీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది కానీ నాకు ఇది ఎందుకో కాస్ట్కి తగ్గ శారీ అనిపించలేదు. ఇవి రిటర్న్ లేవు కాబట్టి నాకు రిటర్న్ ఆప్షన్ లేదు. కానీ వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇందాక చూపించిన ఈ శారీతో పోల్చుకుంటే ఈ శారీకి అంత బడ్జెట్ పెట్టడం అనవసరం అనిపించింది. నేను ఈ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట శారీ. రివర్స్లో కనబడుతుందా? లాస్ట్లో చెప్తాను అయితే. ఓకేనా, పైన ఒక కలరు కింద ఒక కలర్ ఉంటుంది. పళ్ళు కూడా సేమ్ అలానే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి బ్లౌజ్ అయితే అవ్వలేదు. బ్లౌజ్ అయితే కనుక ఆ వీడియో కూడా పెడతాను. ఈ శారీ మాత్రం చాలా నచ్చింది నాకైతే. ఈ శారీ అయితే అసలు ఎంత మెత్తగా ఉందంటే ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని ఉంది. కానీ బ్లౌజ్ ఇంకా కుట్టలేదు. మనకి స్టిచ్చింగ్ వచ్చినా కానీ అంటే ఏ మోడల్ కుట్టుకోవాలి అనేది ఒక డైలమాలా ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చినా సరే అప్పుడప్పుడు కూడా తక్కువ మోడల్స్ వచ్చిన వాళ్ళు అనుకోండి ఇంకా అవే కుట్టుకుంటూ ఉంటారు. ఇదివరకు కూడా నేను అలాగే ప్రతిదీ కూడా రౌండ్ నెక్ అలాగే పెట్టేదాన్ని. చాలా శారీస్ అలాగే మంచి మంచి పట్టు శారీస్కి కూడా రౌండ్ నెక్కే ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, అన్నీ కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ వచ్చినాయి. ఆ ప్యాటర్న్ బ్లౌజెస్లో కూడా ఏ ప్యాటర్న్ పెట్టుకోవాలి అనేది చాలా తలపోటు కింద ఉంటుంది. ఒక 1 డే అన్న సెర్చ్ చేసి అప్పుడు స్టిచ్ చేసుకుంటాను అనమాట. సో ప్రతిదీ కూడా యూనిక్గా ఉండాలి, అంటే ట్రెండ్కి తగ్గట్టు. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ కంటే కూడా ప్యాటర్న్ బ్లౌజెస్ మంచి డిమాండ్ ఉందన్నమాట. ఓకేనా. ఈ శారీ వచ్చి ఎలా ఉంటుంది, ఈ శారీస్ కూడా ఆన్లైన్లో బాగా ట్రెండ్ అయినాయి అనమాట. అండ్ క్లాత్ అయితే అసలు చెప్పలేను, ఇంకెంత బాగుందో శారీ. 850 అట్లా వచ్చినట్టుంది, కానీ సూపర్ అనమాట. క్వాలిటీ అయితే మాత్రం అద్దరిపోయింది. ఇవి మరి కలర్ దిగుతుందో ఏమో తెలీదు, ఇంతవరకు కట్టలేదు, బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదు. సో పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ ఈ క్లాత్ వచ్చిందనమాట. ఈ క్లాత్ లేదు అంటే మనం వేరే క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకోవచ్చు, ప్యాటర్న్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు ఇదివరకు చూపించిన ఈ శారీస్ అన్నీ కూడా నేను లతా ట్రెండీ బ్యూటీ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ట్రస్టెడ్ పేజ్ అండి, తీసుకోవచ్చు, బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. ఈ ఒక్క శారీ నాకు అంత వర్తి అనిపించలేదు, నాకు ఎందుకో అంత అనిపించలేదు. రిటర్న్ లేదు కాబట్టి పెట్టడానికి లేదు. ఓకేనా, ఇంకా పెట్టలేదు, వదిలేసాను ఇంకా అలాగే. నాకు ఎందుకు ఇది ఒకటే వర్తి అనిపించలే, కానీ మిగిలినవన్నీ కూడా సూపరు అండ్ ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో నచ్చిన వాళ్ళు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. సో ఇప్పుడు బ్లౌజెస్ కస్టమైజేషన్ గురించి చెప్తాను. నేను కస్టమైజేషన్ వీడియోస్ పెడుతున్నాను అంటే చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ ఒక్కరు కూడా కమెంట్ చేయట్లేదు. సో కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను ఇదివరకు స్టడీస్కి సంబంధించి కూడా పెట్టాను, దానికి అంత రీచ్ రాలేదు. సో నేనేం చేశాను అంటే మనలో ఉన్న టాలెంట్, ఏ టాలెంట్ ఉంటే అది చూపించుకుందాము అనేసి ఈ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను. నేను స్టిచ్చింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి. అంటే ఓన్లీ నా వరకు నా స్టిచ్ చేసుకుంటా, అండ్ బయట వాళ్ళవి కూడా ఆన్లైన్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో అలా వీటిలోకి వచ్చాను. లేదంటే నేను ఇప్పటికీ కూడా నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఖాళీగా ఏముంటాను, ఖాళీ టైం దొరికినప్పుడు అయితే ఇలా శారీస్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను, స్టిచ్చింగ్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. కానీ జనరల్గా నేను డిప్లొమా చేశాను. నేను రైల్వే ఎగ్జామ్స్కి చదువుకుంటూ ఉంటాను. డైలీ ఒక 10 hours అయినా సరే చదువుకుంటూ ఉంటాను. మనకి ఏంటంటే హౌస్ వైఫ్ కాబట్టి మధ్య మధ్యలో చాలా ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళని, గృహప్రవేశాలని, పిల్లల్ని చూసుకోవడం అదంతా కూడా చాలా హెక్టిక్ ఉంటుంది డే అంతా కూడా. అందుకని మధ్య మధ్యలో రిలాక్సేషన్ కోసం ఇవి కూడా చేస్తూ ఉంటాను. సో మనం మల్టిపుల్ పెట్టుకోవాలన్నమాట. నేను అందుకే ఇది అది పెట్టుకున్నాం. సో ఏది కొట్టినా బెస్టే, నాకు అది కావాలి, ఇది కావాలి. ఇది కూడా నాకు ప్యాషన్ అనమాట. చిన్నగా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే మీరు కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా బాగా స్టిచ్ చేస్తాను అనమాట. సో చూసారు కదా, సో అందుకే నేను ప్రతి బ్లౌజ్ కూడా పెడుతూ ఉన్నాను. నాకు స్టిచ్చింగ్ వీడియోస్ లాంటివి చేయడానికి అవ్వదండి, ఎందుకంటే నా దగ్గర స్టాండ్ లేదు, సరైన లైట్ లేదు, మైక్ కూడా లేదు. నేను యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోటే మైక్ తీసుకుందాం అనేసి ఇప్పటి వరకు ఆగాను అనమాట. సో అది అవుతుందా లేదో చూడాలి. సో మీరు ఇప్పుడు మీషోలో శారీ ఆర్డర్ చేయాలి, వాటికి ప్యాటర్న్ బ్లౌజెస్, అసలు ప్యాటర్న్ బ్లౌజెస్ కాస్ట్ ఎంత ఉంటుంది అలా ఇలా డౌట్ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను జస్ట్ ఏ ప్యాటర్న్ బ్లౌజెస్కి అయినా సరే 500 తీసుకుంటాను అనమాట. ఓకేనా, లైనింగ్ కాకుండా. ఓకే, లైనింగ్ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది, కానీ జస్ట్ 500 తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఏదైనా యాప్ నుంచి శారీ ఆర్డర్ చేసుకొని నా లొకేషన్కి పంపించారనుకోండి, నేను బ్లౌజు మీ సైజెస్, మీ మెజర్మెంట్స్ చెప్పారంటే కనుక నేను నీట్గా స్టిచ్ చేసి కస్టమైజేషన్ చేసి మళ్ళీ మీ అడ్రస్కి నీట్గా పంపించేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ అలాగే వీటిలో మీకు ఏ శారీ నచ్చినా సరే ఆర్డర్ చేసుకోండి. ఇవన్నీ కూడా ట్రస్టెడ్ పేజెస్, ట్రస్టెడ్, క్వాలిటీ బాగున్నాయి కాబట్టి నేను వీడియో అనేది పెట్టడం అయితే జరిగింది.
ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. ఈ రోజంతా కూడా హెక్టిక్గా అయిపోయింది. మాకు జనరల్గా నేను ఆంధ్ర నుంచి మాకు అక్కడ 11ంటికే భోజనాలు స్టార్ట్ చేసేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, గుడి దగ్గర అన్న సందర్భం అయినా, ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, ఏ భోజనాలు అయినా సరే 11ంటికి స్టార్ట్ చేసి 1 గంట 2 క్లోజ్ అయిపోతాయి. 2 వరకు కూడా మా ఊర్లో ఎవ్వరు ఉండరు అనమాట. సో నేను ఆ కల్చర్ పెరిగొచ్చిన దాన్ని. ఇక్కడ తెలంగాణలో అసలు ఒక్క పెళ్ళికి కూడా భోజనానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ టైమింగ్ నాకు సెట్ కాదనమాట. సో నైట్ 8 లోపల తినాలి, ఉండాలి. సో అందుకు నాకు పెద్దగా పొట్ట అదంతా కూడా రాదు. అందరూ అదే అడుగుతుంటారు, 2 పిల్లలు ఉన్నారా అది కూడా అనేసి. ఈరోజు గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడ కూడా లంచ్ 2:30 అట్లా అయిపోయింది. అందుకే నాకు ఇక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఈ తెలంగాణ ఇవన్నీ కూడా కొంచెం ఇదన్నమాట. ఫుడ్కి సంబంధించి మనం ఏదైనా సరే లిమిటెడ్గా తిన్నా 1 తినేయాలి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా హెల్త్ మెయిన్ అనమాట. మనం హెల్త్ని మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఇంటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మనమే చూసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. కాబట్టి టైం టు టైం తినేసి నీట్గా పని చేసుకుంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు. బాడీ అనేది హెల్తీగా ఉంటుంది, మనం యాక్టివ్గా ఉంటాం, మన స్కిన్ కూడా మంచిగా ఉంటుంది, మన ఏజ్ కూడా కనిపించదు అనమాట. సో అది ఈ రోజంతా కూడా హెక్టిక్గా అయిపోయింది. గృహప్రవేశం నుంచి ఇందాక వచ్చా, ఒక 4:30 అట్లా వచ్చా. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఇంకా కుకింగ్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలి. సో అదే అండి, కస్టమైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాను. నా కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బ్లౌజెస్ కస్టమైజేషన్ అయితే నా దగ్గర స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. లేదు ఈ కంటెంట్ బాగాలేదు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ కావాలి అంటే కనుక నేను అది కూడా పెడతాను అనమాట. మీరు ఏదంటే అది పెడతాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏ కంటెంట్ నచ్చింది అనేది చెప్పండి. నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్, పాలిటీ, ఎకానమీ, మనం స్టడీ అవర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సిలబస్ ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలి, ఏ బుక్స్ తీసుకుంటే మంచిది, ఏ యాప్ తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా నేను పెడతానండి. సో వాటికి ఎక్కువ రీచ్ రాలేదు కాబట్టి, ఇది కూడా నా ప్యాషన్ కాబట్టి నేను ఇందులోకి దిగాను కానీ. సో ఓకేనా. సో అది ఇంక చెప్తూ ఉంటే ఇంక వీడియో రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామా. ఓకేనా. ఓకే, బాయ్.